కీర్తనలు 39వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణము తీయగొను వారికి సిగ్గును అవమానము కలుగును గాక. 39వ కీర్తన 4వ వచనము. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. 5వ వచనము. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాయబడిన యొక్క 39వ కీర్తనలో దావీదు కొన్ని మాటలను దేవునికి తెలియజేస్తున్నాడు. ఏంటి దావీదు దేవునితో మాట్లాడే యొక్క మాటలు, ఈ యొక్క ప్రార్థన అంటే, దావీదు దేవుడితో ఒక స్పష్టమైన మాట మాట్లాడుతున్నాడు. యెహోవా నా అంతము ఎట్లున్నది. ఏమండి, ప్రతి ఒక్కరు కూడా అంతాన్ని ఎట్లా ఉన్నది అని తెలుసుకోవాలి. సంవత్సరము, ఈ యొక్క 2024 సంవత్సరము అంతం ఎట్లా ఉంది మనం తెలుసుకుంటున్నాం. ఈ 2024 మరొక 2 రోజుల్లో ముగింపులోకి వస్తుంది. ముగింపు అయిపోయిన తర్వాత అందరూ కూడా కొత్తగా హ్యాపీ న్యూ ఇయర్ అని జరుపుకుంటారు. అంటే 2024 సంవత్సరం అంతా కూడా అంతం అయిపోయింది, గతించిపోయింది. మరలా మనము కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. అంటే అంతమైన దినము మరలా వచ్చిద్దా? ఎప్పటికీ కూడా రాదు. గతించిపోయిన సమయము మరలా తిరిగి వచ్చిద్దా? రాదు. అందుకనే దావీదు చాలా భయభక్తులు కలిగి దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా నా అంతము ఎట్లున్నది. ఎప్పుడైనా మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, ప్రతి యొక్క భూమి మీద జరుగుతున్న ప్రతి దానికి కూడా సమయము కలదని ప్రసంగి 3వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. అందుకనే ప్రతి దానికి కూడా, సృష్టించబడిన ప్రతి దానికి కూడా అంతము ఉంది. మనుషుడు ఎప్పుడు ఒక దేవునితో ఒక స్పష్టమైన మాట మాట్లాడి ఆ యొక్క మాటను మీద చాలా జాగ్రత్తగా విచారిస్తే, ఆ యొక్క మనుషుడిలో ఉన్న ఆ యొక్క లక్షణాలను బట్టి, ఆ యొక్క మనుషుల్లో ఉన్న ఆ యొక్క భయాన్ని, భక్తిని బట్టి దేవుడు తన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా దావీదు మాట్లాడుతున్నాడు, ప్రభువా నా అంతము ఎట్లున్నది. ఏమండి, ప్రతి ఒక్కరి అంతము కూడా రకరకాలుగా ఉంటాయి. అందరూ కూడా ఒకటే అంతం కలుగుతుందా, లేకుంటే రకరకాల అంతం కలుగుతుందా అంటే రకరకాల అంతం కలుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రారంభిస్తారు, 2024 సంవత్సరంలో ప్రారంభించారు చాలామంది. కానీ ఈ యొక్క డిసెంబరు ఈ యొక్క చివరి దినాల్లో అంటే 29వ తారీఖు వరకు కూడా చాలామంది కూడా చనిపోయారు. 2024 సంవత్సరంలో చాలామంది మేము ఇంకనూ కూడా ఉంటాము, మాకు ఆయుష్ ఉంది, మాకు దీర్ఘాయువు ఉంది, మాకు బలం ఉంది, మాకు శక్తి ఉంది, మాకు సామర్థ్యం ఉందని చెప్పి చాలామంది ప్రారంభించారు. కానీ ఈ యొక్క డిసెంబర్ చివరి దినాల వరకు కూడా చాలామంది లేకుండా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ప్రారంభించిన యొక్క సమయం మంచిదే, కానీ ముగింపు వచ్చే వరకు వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళ ముగింపు బాగాలేదు, వారి అంతము బాగాలేదు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మన ముగింపు ఎట్లా ఉండబోతుంది. ఈ యొక్క ముగింపులో చూడండి, చాలామంది కూడా ఏం చేస్తారు, 2024 సంవత్సరానికి గుడ్ బాయ్ అని చెప్తూ ఉంటారు, బాయ్ అంటూ ఉంటారు. చివరికి తెలుసుకోవాలి ఎవరికి బాయ్ ఎవరికి గుడ్ బాయ్.
సంవత్సరం అంతా కూడా మనకిష్టం వచ్చినట్లుగా మనము జీవించి, మనం ఇష్టం వచ్చినట్లుగా మన జీవితాన్ని మనము జీవించి చివరికి ఈ యొక్క సంవత్సరం ముగింపులో బాయ్ బాయ్ అని చెప్తూ ఉంటాం. కానీ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడా నేను చేసింది ఏంటి అంటే ప్రతి ఒక్క మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి. జనవరి నెల నుంచి ఈ యొక్క డిసెంబర్ నెల వరకు అంటే ఈ యొక్క 12 నెలలు కూడా నా జీవితాన్ని నేను ఎలాగ ప్రారంభించాను, నేను ఎలా ముగించాను అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ముగింపు చాలా బాగుండాలండి. ప్రారంభం ఎలా ఉన్నా కానీ ముగింపు ఎలా ఉండాలంట, చాలా బాగుండాలి. చూడండి, దావీదు కూడా దేవునికి ఇష్టడుగా, దేవుడికి ప్రియుడుగా చాలా జీవించాడు. చివరి దినాల్లో అంటే అతను బహు వృద్ధుడై చక్కగా దేవుని సన్నిధికి చేర్చబడ్డాడని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంటే దావీదు తన చివరి దినాల్లో ఎట్లాగా తన జీవితాన్ని ముగించాడంటే చాలా అద్భుతంగా ముగించాడు. అంటే ఆ యొక్క అద్భుతంగా ముగించడానికి తన జీవితంలో ఆయన మొదటిగా కలిగి ఉన్నది ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా తూచా తప్పకుండా ఆయన పాటించాడు. హల్లెలూయా. నాతాను ప్రవక్త వచ్చాడు, గద్దించాడు, రాజైన దావీదుని గద్దించాడు. కానీ దావీదు ఆ మాటకు లోబడ్డాడు. శత్రువులు వస్తున్నారు, దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, నేను వెళితే నాకు విజయాన్ని ఇస్తావా లేకుంటే విజయాన్ని ఇవ్వవా అని మాట్లాడాడు. దేవుని దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెళ్ళమంటే వెళ్ళాడు, వద్దంటే ఆగిపోయాడు. తన ముగింపు ఎట్లా ఉందంటే చాలా బాగుందండి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్క పని అంతట్లో కూడా దేవుని కనపరిచాడు. దేవుని యొక్క సహాయముతో, దేవుని యొక్క బాహుబలముతో ఆయన రాజ్యాన్ని జయించాడు, సైన్యాన్ని జయించాడు. ఆయనకి ముగింపు అంత అద్భుతంగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన అన్ని విషయాల్లో కూడా మొదటిగా దేవుణ్ణి ముందు పెట్టాడు. చూడండి, దావీదు మాట్లాడే మాటల్లో ప్రతి చోట నా దేవా, నా ప్రభువా, నా దేవా అని మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో కూడా అంటే దావీదు ఎవరిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడంటే సాక్షాత్తు దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. అటువంటి దావీదు యొక్క 39వ కీర్తన ఈ యొక్క 4వ వచనంలో ప్రభుతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభువా నా అంతం ఎట్లున్నది. ఇది చాలా జాగ్రత్తగా మనము ఆలోచించగలిగిన విషయం అండి. ఏమండి, 10 మంది కన్యకలుంటే వారిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన కన్యకలు. ఈ యొక్క 10 మంది కన్యకల్లో 5 అంతం మాత్రం బాగాలేదు. 5 అంతమైతే అద్భుతంగా ఉంది. ఎట్లా ఉంది? అద్భుతంగా ఉంది. ఈ యొక్క బుద్ధి లేని వారు చివరి దినాల్లో వారికున్న దివిటీల్లో నూనె అయిపోయింది. ఆ యొక్క మండవలసిన ఆ యొక్క దీపము ఆరిపోయింది. అప్పుడే ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి ఎవరైతే 5 బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారో వారిని తన రాజ్యంలో తీసుకుని పోయాడు. 5 మాత్రము వారి సిద్ధి ఉంది, కానీ దానిలో నూనె లేదు. ఆ నూనె లేదు కాబట్టి ఆ దీపం కూడా, ఆ దివిటి కూడా ఆరిపోయింది. చూడండి, ప్రభు చివరి దినాలని చాలా ప్రాముఖ్యమైన దినాలుగా ఎంచాడు. చివరి దినాలు చాలా ప్రాముఖ్యమైన దినాలండి. ఎంత బ్రతికి
ఎంత జీవితము జీవించి, ఎంత భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించి చివరి దినాల్లో మనము ఆ యొక్క రక్షణ మనం కోల్పోయామనుకోండి, ఆ యొక్క బుద్ధి లేని కన్యకల వలె మనము కూడా జీవితాంతము కూడా గుండెలు బాదుకుంటూ ఏడవాలి. 5 బుద్ధి కలిగిన కన్యకలు సంతోషంతో ప్రభువుని ఎదుర్కొన్నారు. 5 బుద్ధి లేని కన్యకలు దుఃఖముతో, నిట్టూర్పులతో గుండెలు బాదుకుంటున్నారు. కొడుతున్నారు, తలుపు కొడుతున్నారు. ప్రభువా తలుపుది, ఎవరో మీరు, నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడు దేవుడు. చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైన జీవితాన్ని జీవించాలి మనం. ఈ 2024 సంవత్సరం ఏదో బ్రతికి బట్టగట్టాములే అనుకుంటే సరిపోదు. ఈ రోజుకి ఇంకా ఈ యొక్క సంవత్సరం ముగింపు ఇంకా 2 రోజులు ఉంది. ఈ రోజుతో కలిపితే 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజులు ఏదైనా జరగవచ్చు. ఈ సంవత్సరం ముగింపు ఎట్లా ఉండబోతుందో మనకు తెలియదు. ఇప్పుడున్నట్లే రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు. కానీ అన్నీ తెలిసిన దేవుని వద్దకు మనం వచ్చి మనము తెలుసుకోవాలి. దేవుని సన్నిధి, దేవుని ఆలయంలో ప్రభు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. మీ అంతము చాలా బాగుండాలి. ఇదిగో దావీదు నాకు ఇష్టడు, నా హృదయానుసారుడు, ఆయన అంతము చాలా అద్భుతంగా ఉంది. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నీ అంతము ఎట్లుంటుంది? ప్రార్థనలు అడగాలి మనము, ప్రభువా నా అంతము ఎట్లుండబోతుంది, నా జీవితము అంతము ఎట్లుండబోతుందని ప్రభువుని మనం అడగాలి. ఎందుకంటే కొన్ని విషయాలు మనము దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలి. సొలొమోను, దావీదుకు పుట్టిన కుమారుడు సొలొమోను, తన జీవితము అంతము ఎట్లా ఉందో తెలుసండి? చాలా భయంకరంగా ఉంది. అది దేవునికి ఇష్టంగా లేదు, దేవుని ప్రజలకు కూడా ఇష్టంగా లేదు అది. ఎందుకంటే సొలొమోను దేవుడు హెచ్చించాడు, సొలొమోనుకు తండ్రిగా ఉంటానన్నాడు, సొలొమోనుకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటానన్న దేవుడు. కానీ సొలొమోను ఏం చేశాడంటే చివరి దినాల్లో తన భార్యలు చెప్పినట్లుగా అతను విగ్రహారాధన వైపు తిరిగాడంట. భార్యలు ఏం చేస్తున్నారంట? విగ్రహారాధన చేస్తున్నారంట. ఇదిగో రాజా, ఇదిగో ఇక్కడ ఒక విగ్రహం ఉంది, దీనికి మొక్కు. ఇదిగో రాజా, నేను సేవిస్తున్న విగ్రహానికి మొక్కు. ఇదిగో మా దేవునికి మొక్కు, మా ప్రతిమకు మొక్కు, ఇదిగో ఈ రాయికి మొక్కు, ఈ యొక్క రప్పకు మొక్కు అని చెప్పి తమ భార్యలు ఆయన హృదయాన్ని ఇతర దేవతల తట్టు త్రిప్పివేశారంట. చివరి దినాల్లో కూడా ప్రభు సొలొమోనుతో మాట్లాడాడు. నా కుమారుడా సొలొమోనా, నా మాటలు ఆలకించు అని మాట్లాడితే ఆయన మాట, ప్రభు మాట తన హృదయంలో చేర్చుకోలేదు. ఇప్పటికీ మనం ఇంతమంది వాక్యం వింటున్నాం. ఆయన వాక్యం ఎవరైతే వాళ్ళ హృదయాలు చేర్చుకుంటారో వారి జీవితము సరిచేయబడుతుంది. ఎవరైతే హృదయాల్లో వాక్యాన్ని చేర్చుకోలేదో వాళ్ళ జీవితము చాలా భయంకరంగా ఉంటుంది. వాక్యము ఈ యొక్క మాటలన్నీ కూడా ప్రభు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో వార్తలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఆ మాటల గురించి మనము చాలామంది ఏం చేస్తారంటే చెవు కోసుకుంటారు. ఇంకా చెప్పు, ఇంకా బాగున్నాయి, ఇంకా బాగున్నాయి, చెప్పండి. ఆ మాటలు వింటే జీవితము అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలు వింటే జీవితము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, భక్తిహీనతలోనికి నిన్ను లాగి వేస్తుంది. ఈ యొక్క 2024 సంవత్సరంలో కూడా మన అంతము ఎట్లుండబోతుందో మనకే తెలుస్తుంది. మన చూపు ద్వారా, మన నోటి మాటల ద్వారా, మన వినికిడి ద్వారా, మన హృదయ ఆలోచన ద్వారా మనమన్నీ కూడా సరిచేసుకునబడాలి. మనము సరిచేయబడాలి. మనము ప్రభుకి గాయాలు రేపకూడదు. గాయాలు రేపామంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం కోల్పోతే ఈ యొక్క సొలొమోను వలె చివరి దినాల్లో ప్రభు మాటను మనం వినకుండా మనం పెడచెవిని పెట్టి
సొలొమోను తనకిష్టానుసారమైన జీవితాన్ని చివరి దినాల్లో జీవించాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పరిపాలించాడంటే అవి సామాన్యమైన పరిపాలన కాదు, అది దేవుడే తోడుగా ఉన్నాడు సొలొమోనుకి. అటువంటి సొలొమోను చివరి దినాల్లో దేవుని మాటకి వినకుండా ఆయన తప్పిపోయాడు. దేవునికి బాధేసింది, దేవుడు బాధపడ్డాడు, దేవుడు ఆయన గురించి చింతించాడు. కానీ సొలొమోను మాత్రం వాళ్ళ భార్యల మాటలే విన్నాడు. ఈరోజు చూడండి, దేవుని యొద్దకు వచ్చేటప్పుడు నీ అక్క మాట అయినా, నీ అన్న మాట అయినా, నీ తండ్రి మాట, నీ తల్లి మాట అయినా కానీ దేవుని యొద్దకు నేను రాకుండా ఆపుతున్నారంటే వారిని కూడా నువ్వేం చేయాలంట, పక్కన పెట్టాలి. ఎందుకంటే దేవుడి కంటే ఎవరు కూడా ఎక్కువ కాదు. సాక్షాత్తు యేసయ్య మాట్లాడతాడు, నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, పిల్లలైనను, లేకపోతే ఇల్లునైనను, భూములైన దేన్ని కూడా అధికంగా నువ్వు ప్రేమించొద్దు. ఎందుకంటే నేను నీకు దేవుణ్ణి ఉన్నాను, నిన్ను సృష్టించింది నేనే, నీకు జీవాన్ని ఇచ్చింది నేనే. ఆయన దగ్గర రావటానికి నీకు ఏది కూడా ఆటంకం ఉండకూడదు. ఆయన దగ్గర రావడానికి నువ్వు ఎవరైనా బలవంతం పెట్టినా కానీ వారి స్నేహాన్ని కూడా నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. చూడండి, అట్లా బ్రతికితేనే దేవుడు తన రాజ్యంలో మనకి ఏం చేస్తాడంట, ఒక సింహాసనాన్ని మనకిస్తాడు. అట్లా బ్రతకుండా సొలొమోను చెప్పినట్లుగా సొంత భార్యలు చెప్తే వినపోతే ఎట్లాగా ఉంటుంది, మొహమాట పడ్డాడు. ఈరోజు ప్రభు అదే మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర రావటానికి నీకు ఏదైతే అభ్యంతరంగా ఉన్నారో, ఎవరైతే నీకు అభ్యంతరంగా ఉన్నారో వారిని నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. ఎందుకంటే నీ అంతం ఎట్లా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి. ఇట్లాంటివన్నీ నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు చేయగలిగితే నీ అంతము కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే రెండో మాట మనం మాట్లాడదాము. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఏవండి, మన ఎన్ని దినాలు మనము ఈ లోకంలో జీవించగలుగుతామో మనకు తెలుస్తుందా? ఎవరికీ తెలియదు. మొన్న ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ఆంటీ గారు మాట్లాడుతున్నారు, అయ్యా ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ యొక్క వ్యక్తి చనిపోయాడు అయ్యా. నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, రాత్రి కూడా బాగానే ఉన్నాడు, తెల్లాలేసి చూసేపటికల్లా అతను తలుపులు వేసుకుని బయటికి రాలేకపోతున్నాడు. ఏంటని చూస్తే లోపల చచ్చిపోయాడు. 45 సంవత్సరాలు ఉంటాయంట అతనికి, అప్పుడే చనిపోయాడంట. ఏమైందమ్మా అని అడిగితే ఏమో తెలియదు కదండి, ఆయనకి ఎవరు కూడా లేరంట, ఒకే ఒక్కడు. మరి వివాహం అయింది, మరి భార్య ఎక్కడుందో పిల్లలు ఎక్కడుందో నాకైతే తెలియదు, నేను అంతగా అడగలేదు. తర్వాత ఆయన ఉదయం అయినేపాటికల్లా ఉదయము ఆయన లేవలేకపోయాడు. రాత్రికాలం వరకు కూడా బాగానే ఉన్నాడు, కానీ ఉదయము లేవలేకపోయాడు. కారణం ఏంటో తెలియదు, గ్యాస్ పట్టిందో లేకుంటే వేరేది. అందుకనే ప్రభువుతో ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుసుకోవాలి. మనం ఇంకా ఎంతకాలం ఈ లోకంలో ఈ భూమి మీద జీవించగలుగుతామో అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏదో ఇక బ్రతికేస్తున్నాములంటే చాలు, ఏదో ఒక రోజు నీకు అంతం రాబోతుంది. నీ అంతము ఎట్లా ఉంటుంది అప్పుడు తెలుసుకోవాలి. అందుకనే 90వ కీర్తనలో కూడా మనం చూద్దాము. 90వ కీర్తన 10వ వచనము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవునికి స్తోత్రం. ఏవి త్వరగా గతిస్తాయంటే సంవత్సరాలన్నీ కూడా త్వరగా గతించిపోతాయి. 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను కూడా వాటి వైభవం ఎట్లా ఉందంట, ఆయాసము, దుఃఖమే. దేవుడిచ్చిన నీకు 70 సంవత్సరాల నీ జీవితం ఎట్లా ఉంది బాబు అని మనం అడిగితే
అంత దుఃఖమేనండి, అంత ఆయాసమేనండి, అంత ప్రయాసనండి, ఏమీ లేదండి అని మాట్లాడేవాళ్ళు అనేకులు ఉన్నారు. కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా నేను బాగా బ్రతికానని చెప్పగలిగేవాడు ఎవడు కూడా లేడు. పేదవాడైనా కావచ్చు, లేకుంటే ధనికుడైనా కావచ్చు, ఉద్యోగం చేసేవాడు కావచ్చు, ఉద్యోగం లేనివాడు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితాలు ఎట్లా ఉన్నాయంట? బాగాలేదు. వాటి వైభాగం అస్సలు బాగాలేదు. అందుకని ఇక్కడ మా దినముల ప్రమాణము ఎంతైనది తెలుపు అంటున్నాడు ఇక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, బాబు నీకు ఇచ్చింది 70 సంవత్సరాలే, 80 సంవత్సరాలే. ఈ యొక్క కీర్తన రాయబడిన కాలము చాలా సంవత్సరాల కిందట రాయబడింది. అంతా కూడా ప్రభు పుట్టక మునుపు, ప్రభు మనిషిగా ఈ లోకానికి రాక మునిపే మోషే ఈ కీర్తన రాశాడు. అంటే మోషే కాలంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారంటే అప్పుడు మనుషులు 70, మహా అయితే 80. ఇప్పుడు తొందరగా చావుకు పరిగెత్తుతున్నారు. ముసలోళ్ళు అందరూ బాగానే ఉన్నారు, కానీ ఈ కుర్రోళ్ళు ఈ 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకే ఉన్న ఈ యువత అంతా కూడా చావుకి పరిగెడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు ఏంటండి అందరూ కుర్రోళ్ళు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతారు? దేవుడు వాళ్ళకి ఆయుష్ ఇచ్చాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆయుష్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మంచిగా బ్రతకమని దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నారు? వాళ్ళ జీవితం అంతా కూడా వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకని చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. మన జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖమే ఉంటుంది. కారణం ఏంటంటే, మనిషికి ఎందుకు దుఃఖం ఉంటుందంటే, బ్రతికే 70-80 సంవత్సరాలు కూడా ఎందుకు దుఃఖపడతారంటే, మంచి ఉద్యోగం కావాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, సంపాదించాలని, మంచి భర్త రావాలని, లేకుంటే మంచి భార్య రావాలని, పిల్లలకి మంచి పిల్లలు పుట్టాలని, వాళ్ళకి మంచి పేర్లు పెట్టాలని, వాళ్ళకి మంచిగా పుట్టినరోజులు చేయాలని ప్రతి ఒక్కటి కూడా దుఃఖపడుతూనే చేస్తూ ఉంటారు. ఏమండి, అప్పు తెస్తారు కదా, సంతోషంగా తెస్తారు. పాస్టర్ గారు పెళ్ళండి, మా బాబుది పెళ్ళండి, మా పాపది పెళ్ళండి చెప్పి డబ్బులు తెచ్చేస్తారు. బాగానే అప్పు తెచ్చేస్తారు. తెచ్చేసి చక్కగా చేసేస్తారు. తర్వాత రెండో రోజు నుంచి దానికి డబ్బులు ఎట్లా కట్టాలి, వడ్డీ ఎట్లా కట్టాలి దుఃఖపడుతూనే ఉంటారు. అప్పు చేసి ఇల్లు కడతారు, తర్వాత దుఃఖమే. ఎందుకు? అదంతా కూడా నీకు ఇచ్చిన వ్యర్థమైన జీవితం అంతా కూడా నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. నువ్వు అప్పు చేసావంటే, నువ్వు అప్పు చేసి పెళ్లి చేసి అప్పు చేసి ఇల్లు కట్టి ఇవన్నీ చేసినప్పుడు ఈ చుట్టూ దేవుడు ఉండక నువ్వు దేని చుట్టూ తిరుగుతావు? ఈ అప్పులు ఎట్లా తీర్చాలి, ఈ రుణాన్ని ఎట్లాగా నేను తీర్చాలి అని చెప్పి ప్రార్థన విడిచిపెట్టేస్తావు, వాక్యాన్ని విడిచిపెట్టేస్తావు, దేవుని మందిరానికి రావు, దేవుని సన్నిధితో నువ్వు గడిపే ఆ క్షణాలు కూడా మర్చిపోతావు. కారణం ఏంటి? దుఃఖపడుతున్నావు. దేనికోసము? పిల్లలు పెళ్లి చేసావు, ఇల్లు కట్టావు, వాళ్ళ చదువులకి అప్పు చేసావు. ఏ విషయంలో అయినా కానీ దేవుణ్ణి మనము ప్రార్థించి మనం అడగాలి, ప్రభువా నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది నీ చిత్తమైతే అది జరగాలి, జరిపించు నాన్న అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా క్రైస్తవులే ప్రార్థన లేకుండా చదువుగా 2 లక్షలు అప్పు తెచ్చేస్తారు. దానికి 2 లక్షలకి దాదాపుగా 1.5 లక్ష వడ్డీయే కట్టాల్సి వస్తుంది. ఈ అప్పులు ఏం చేస్తాయి తెలుసండి? దేవుని నుంచి నిన్ను దూరం చేస్తాయి. అందుకనే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఏదంట, మనము అప్పు చేయకుండా కాయగూరలతో మనం తిన్నా కానీ, పప్పు కూడి తిన్నా కానీ అడిగేవాడు ఎవడు ఉన్నాడా? లేడు. ఎందుకండి? దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు. ఏ పని చెయ్యాలన్నా జ్ఞానము ఆలోచన కలిగి ఉండాలి. మనం ఏదో చేసేసి తర్వాత దేవుడి మీద ఆ యొక్క నేరాన్ని మనం మోపామంటే, ప్రభువా నీకోసమే కదా నేను చేస్తున్నది,
నేను నీ కోసమేగా చేస్తున్నదంటే ఎట్లా ఉంటుంది అది? దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు ఆ యొక్క అనుమతిని తీసుకుని నువ్వు చేయాలి, ప్రారంభం చేయాలి. నెహెమ్యా యెరూషలేము గోడలను, యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి వచ్చాడు. ఎవరు అనుమతి తీసుకున్నాడు? దేవుని యొక్క అనుమతి తీసుకున్నాడు. ఏమండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో కనపడుతుంది. నెహెమ్యా కన్నీరు విడిచాడంట. అయ్యో, యెరూషలేము పాడైపోయింది, నా దేవుని నివాస స్థలం అంతా కూడా పాడైపోయింది, దాని ప్రాకారాలన్నీ కూడా అగ్నితో కాల్చివేయబడ్డాయి అని చెప్పి ఆయన కన్నీరు కాల్చి తన ప్రజల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు అంట ఆ యొక్క ప్రార్థనకి జవాబిచ్చాడు. నెహెమ్యా, నువ్వు లేచి ఆ యొక్క యెరూషలేములో పాడైపోయిన ఆ యొక్క అగ్నిచేత కాల్చివేయబడిన ఆ యొక్క ప్రాకారాలను నువ్వేం చేయాలంట? నువ్వు కట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు. తర్వాత నెహెమ్యా ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడన్నీ చూసినా కానీ ఆయనకి ఎన్ని కష్టాలు కలిగినాయి. ఆ యొక్క ప్రాకారాలన్నీ కట్టడానికి ఆయనకి చాలా అన్నీ కూడా ఇబ్బందులు ఎదురైనాయి. పరిస్థితులు ఏం బాగలేదు. దేవుడు ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడు, నువ్వే కట్టాలి బాబు అని. కానీ చూడండి, అనుమతి ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కష్టాలని దాటుకొని దేవుని యొక్క పనంతటిని కూడా ముగించాడు నెహెమ్యా. హల్లెలూయా. ఈరోజు దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు, దేనికోసం నువ్వు శ్రమిస్తున్నావు, ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు అంటే నా కోసం అంటున్నారు అందరూ కూడా. ఏం చేస్తున్నారు? నా కోసం. కొత్త పండగ, క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు, న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొత్త బట్టలు కొనుక్కుంటారు, ఇంకా మంచి పిండి వంటలు కానీ, అలాగే గృహంలో కావలసిన ఒక నూతన వస్తువులు, కారు లేకుంటే మోటార్ సైకిల్ లేకుంటే ఫ్రిడ్జో ఏదో కూడా తెచ్చుకుంటారు. ఇవన్నీ దేనికోసం అంటే నీ సంతోషం కోసమే, నీ బాగు కోసమే నువ్వేం చేస్తావు? నీ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచే బిడ్డలు ఏం చేస్తారంటే దేవుని కొరకు నిలబడతారు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని కూర్చుకున్నా నీ సంతోషం కొరకు ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు. నిజమండి, ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే దేవుని యొద్దే సంతోషం దొరుకుతుంది. 23వ కీర్తన చివరి వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదంట. 23వ కీర్తన చివరి వచనం చదువు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. చాలండి, దావీదు ఏమని మాట్లాడుతున్నాడు? ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎంత ఆస్తిని సంపాదించాడు, ఆయన ఎంత వెండి బంగారము వజ్ర వైడూర్యాలు ఎంత సంపాదించాడో అటువంటి దావీదు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదనని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఎక్కడ నివాసం అంటే దేవుని యొక్క మందిరంలో మనం నివాసం చేయాలి. నువ్వు 100 కోట్లు పెట్టి కట్టిన ఆ యొక్క నివాస స్థలము 50 సంవత్సరాలు లేకుంటే 70 సంవత్సరాల తర్వాత దాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోవాలి. తర్వాత ఎక్కడ ఉండాలంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడాలి. అందుకనే దేవుడు మాట్లాడతాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, ఇదిగో నేను రాబోతున్నాను, నా ఎదుట నువ్వు నిలబడటకు నువ్వు ప్రార్థన యందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడతాడు. అంటే మనిషి కుమారుడు ఎదుట మనము శక్తి గల వారుగా నిలబడటకు మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒక చిన్న ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మొరపెడతా ఉంటుంది. దేవుని యొక్క చెవులోకి అవి ఆ ప్రార్థన చొచ్చుకుంటుంది. ఏమండి, అందరూ ప్రార్థన చేస్తారండి, అన్ని ప్రార్థనలు కూడా ఎక్కడికి వెళ్ళవు? దేవుని దగ్గరికి వెళ్ళవు. ఎందుకంటే చెప్పనా, హృదయంలో పాపం ఉందనుకోండి, లేకుంటే పాపంలో జీవిస్తున్నాం అనుకోండి, ఆ పాపాలు ఏం చేస్తాయంటే ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడవు. ఎందుకంటే ఆయన ఉండే స్థలం ఏంటి? పరిశుద్ధమైన స్థలం అది. ఒక పాపంతో పట్టబడినప్పుడు ఆ పాపంతోనే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడదు. అది తిరిగి నీ యొద్దకే వచ్చి అది పాపంగా మారి నిన్ను నాశనం చేస్తుంది. దేవునికి ప్రార్థన చేసే విషయంలో కూడా
మన దేహాన్ని మనం ఎట్టగైతే శుద్ధి చేసుకుంటామో మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు మన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన మన కొరకు ఎందుకు మరణించాడంటే ఈ పాపము నిమిత్తమే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఈ యొక్క పాపం నుంచి మనల్ని విడిపించడం కొరకే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. మళ్ళా పాపంతోనే నువ్వు జీవిస్తూ పాపంతోనే నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అది పొరపాటే, అది పెద్ద తప్పే. అది పాపం చేయకూడదు. పాపం చేయవాడు అపవాది సంబంధి అంట. ఎవరైతే పాపం చేస్తారో అది చిన్నది పెద్దని కాదు. అది పాపానికి చిన్నది పెద్దనేది ఎక్కడ తేడా ఏమి లేదు, దానికి భేదం ఏమీ లేదు. చిన్నది చేసినా పెద్ద చేసినా అది పాపం కిందే వస్తుంది. అది ఒక మాట అన్నా, లేకుంటే చూపులో, లేకుంటే వినికిడిలో ఏదన్నా పాపం చేసినా కానీ ఆ పాపంతో కూడిన ప్రార్థన ఏమైపోతుంది, శాపం వచ్చేస్తుంది మన మీదకి. మనము ప్రార్థన చేసేటప్పుడు మనం శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాం. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోతారు మనుషులందరూ కూడా. ఏంటి త్వరగా గతించుదంటే ఆ యొక్క 70-80 సంవత్సరాలతో కూడా త్వరగా గతించిపోతాయి. దేవునికి ఇచ్చిన ఆ యొక్క జీవితము అంతా కూడా త్వరగా గతించిపోతుంది. ఇంకా ఎప్పుడు మారు మనస్సు, ఇంకెప్పుడు పశ్చాత్తాప హృదయం, ఇంకెప్పుడు దేవుని తెలుసుకునేది. ఈ యొక్క 70-80 సంవత్సరాల్లో మనం దేవుడికి ఇచ్చే సమయం ఎంత తెలుసా అండి? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అందుకని ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండమన్నాడు. ఎంత? ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండమన్నాడు. దేనికంటే ఈ యొక్క జీవిత యాత్రలో దేవుడికి ఇచ్చే సమయం కొద్దిగే కాబట్టి ఆ కొద్దిలో నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు జీవించు అంటున్నాడు. ఆవగింజంత ఎంత ఉంటుంది? చాలా చాలా చిన్నదిగా ఉంటుంది. అది చాలా చిన్నగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. ఆ యొక్క ఆవగింజంత విశ్వాసము లేకపోతే మనం ప్రభుని గనపరచలేము. విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టడిగా మనం ఉండలేము. అసలు విశ్వాసం మనం ఉండాలి. ఎందుకంటే మన జీవితం అంట త్వరగా గతించిపోతుందంట, అవి ఎగిరిపోతున్నాయి అంట. హల్లెలూయా. ఎంతమంది గతించిపోతున్నారు చూడండి, ఎంతమంది మరణానికి అప్పగించబడుతున్నారు చూడండి. మనం ఇంకను కూడా సజీవులుగా మనం ఉన్నామంటే మనం ఇంకను కూడా ప్రభుని గణపరిచేటి వారిగా మనం ఉండాలి. గణపరచలేదంటే, ఆయన్ని ఆరాధించలేదంటే, ఆయన్ని మహిమపరచలేదంటే నీ జీవితం ద్వారా, ప్రాముఖ్యంగా సంఘాన్ని పక్కన పెట్టండి, నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రాలేదంటే నువ్వు దేవునికి అవసరం లేదు. నా జీవితం ద్వారా దేవునికి మహిమ కలగలేదంటే ఇక ప్రభువుకి నేను అవసరం లేదు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. యేసయ్య తండ్రి వద్ద నుంచి పంపించబడ్డాడు, అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవితం ద్వారా తండ్రి నామానికి మహిమ కలిగింది, ఘనత కలిగింది, కీర్తి కలిగింది. ఈరోజు ఆ యొక్క పరలోకపు తండ్రి నిన్ను నన్ను కూడా కలగజేశాడు. మన ద్వారా ఆయనకి మహిమ కలగపోతే మనము 80 సంవత్సరాలు జీవించినా అది వ్యర్థమే. అది ఒక ఆయన్ని ప్రార్థన రమ్మంటే నాకు సమయం లేదంటున్నాడు. ఒక అమ్మని ప్రార్థనకి ఏంటమ్మా వెళ్ళలేదంటే నాకు సమయం లేదయ్యా. ఏంటమ్మా కారణం అంటే ఇల్లు కట్టుకుంటున్నానయ్యా, ఆదివారము అయినా కానీ వెళ్ళలేకపోయాను. ఆ టాపీ వాళ్ళకి ఆ టీలు ఇచ్చి, ఆ కాఫీలు ఇచ్చి, లేకుంటే వాళ్ళకి ఆ పని చెప్పి ఈ పని చెప్పి, ఇంకో అతనికి ఏమో నాకు ఇంట్లో పోషణ తక్కువగా ఉందయ్యా, మరి వెళ్ళకపోతే ఆకలితో పొస్తుంటామా, ఎందుకే వెళ్ళా. వీళ్ళెవరు క్రైస్తవులే. ప్రభు అన్నాడు, నీ జీవితం త్వరగా గతించిపోతుంది, నువ్వు ఇంకెప్పుడు నువ్వు మేలుకుంటావు, నీ జీవిత దినాలు ఎగిరిపోబోతున్నాయి, నువ్వు ఇంకెప్పుడు మేలుకుంటావు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక పూట పస్తున్నా కానీ వచ్చే నష్టమేమీ లేదు. ఒక పూట ఒక రోజు తినకపోతే నష్టమే కలుగుతుందా? ఏమీ కలగదు. తినకుండా అంట దాదాపుగా 21 రోజు ఉండగలుగుతాడంట మనుషుడు. మోషే 40 దినాలు ఉన్నాడు రాత్రింబగళ్ళు. హల్లెలూయా.
ఒక్కరోజు మనం ఉండలేకపోతే దేవుని నామానికి మనం అవమానం తెచ్చినట్లే. ఆమెను చూడండి ఎట్లా చెప్తుందో, మా ఇల్లు కట్టుకుంటున్నామండి, వాళ్ళకి టీలు ఇవ్వాలి, టిఫిన్లు పెట్టాలి, వాళ్ళకి మంచిలు ఇవ్వాలి. అసలు ఆదివారం నాడు నిన్ను వాళ్ళ పనులు మానుకొని వాళ్ళు నిన్ను ఎందుకు పిలిచావు నువ్వు? చూడండి, క్రైస్తవులు చేసే తప్పిదములు చాలా ఉంటాయి. ఇల్లు కట్టడానికి కూడా ఆదివారమే అంటారు. ఇల్లు ప్రవేశానికి, గృహ ప్రవేశానికి కూడా ఆదివారమే పెడతారు. పెళ్ళి ఎప్పుడు రా బాబు అంటే ఆదివారం పెట్టాడు. ఎందుకు ఆదివారం పెట్టామంటే అందరూ వస్తారని. ఏదో పుట్టినరోజు ఎప్పుడు ఆదివారం వచ్చిందా? అందరం పిలుస్తాడు. మందిరాలు మానేసి రెండు ఇవన్నీ కూడా ఏంటంటే లోకపు ఆశ అంతా కూడా, లోకపు నటన. వీటిని గుర్తెరగాలి. నిజమైన క్రైస్తవుడు ప్రభుని ఆరాధించకుండా, ప్రభుని ఘనపరచకుండా ఏ పని కూడా చేయడు. హల్లెలూయా. ఒక ఆదివారం ఏదన్నా ఫంక్షన్ చేయాలంటే ఆ ఫంక్షను నువ్వు నీ కుటుంబంతో చేసుకోవాలంటే ముందు దేవుని ఘనపరచు. దేవుని సన్నిధికి వచ్చి పాట పాడు, ప్రార్థన చేయి, వాక్యం విను, ప్రార్థించి ఆశీర్వాదం తీసుకొని నువ్వు వెళ్ళి తర్వాత నీ కుటుంబంతో నువ్వే చేసుకో, ఇంకెవరిని పిలవమాకు. వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళు ప్రార్థన అనుకుని వచ్చారనుకోండి, ఆ రోజున నువ్వే జవాబు చెప్పాలి. నీ వల్లే వాళ్ళు పనులు మానుకొని ఆ పుట్టినరోజుకి వచ్చారు, ఆ పెళ్లి రోజుకి వచ్చారు. ఇవన్నీ అవసరం. ఆదివారం నాడు, ఆదివారం వస్తే సోమవారం నాడు చేసుకో. ఈరోజే చెయ్యాలండి, ఈరోజే అండి అంటే దేవుడి కంటే ఎక్కువ ఈరోజు. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఈరోజు చేయవలసింది బహుశా దేవుని చిత్తమైతే రేపు నీకు అనుగ్రహిస్తే రేపు చేసుకో. అంతేగాని ఆదివారం నాడు అందరిని కూడా కలవరపరిచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఫోన్ చేసి, అమ్మ నువ్వు వస్తావు రావా, నువ్వు రాకపోతే నేను నీతో మాట్లాడను, నీ ఇంటికి రాను, నీ గుమ్మం దొక్కనని చెప్తారు. ఎన్ని దిక్కుమాలిన మాటలు, ఎన్ని కూడా పనికి మాలిన మాటలు. ఆదివారం నాడు ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. ప్రతి క్రైస్తవులు కూడా దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. ఎందుకంటే మా జీవితాలు ఎట్లా ఉన్నాయి అన్నారంట, త్వరగా గతించిపోతున్నాయి. త్వరగా గతించిపోయే జీవితాల్ని మనం ఏం చేయాలంటే వెలిగించాలి. ప్రతి ఒక్క దీపాన్ని కూడా వెలిగించాలి. ఎవరన్నా మోకాల మిమ్మల్ని పిలిచారనుకోండి, మీరేం చెప్పాలంటే ఆదివారం ప్రభు దినం, ఇది నా సన్నిధికి నేను వెళ్ళకుండా, దేవుని సన్నిధికి నేను వెళ్ళకుండా, దేవుని నేను ఆరాధించకుండా, దేవుని కీర్తించకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా నేను రానని చెప్పాలంతే. అక్కైనా అన్నైనా, అమ్మైనా నానైనా, కొడుకైనా కూతురైనా ఎవరికి కూడా మీరు ఏం చెప్పాలంటే నువ్వని చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన దినాలు చాలా తక్కువగా ఉన్నాయి. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు అంటున్నాడు. ఇక్కడ ఎంత భక్తి చేస్తామండి మనము మన దినాల్లో. ఆదివారము అంతా కూడా ఆరాధించాలంటే ఎవరి వల్ల కూడా కాదు ఇప్పుడున్న జనరేషన్లో. అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆరాధించమంటే 24 గంటలు కూడా ఆరాధించగలుగుతారు. కానీ ఎక్కువ శాతం మంది కూడా ఆరాధించడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఇష్టపడాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని ఘనపరచాలి, ప్రభు కొరకే మనము బ్రతకాలి. ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావంటే నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను చెప్పాలి. దేవుని కోసం బ్రతికేవాడికి ఈ లోకంలో దేని గురించి కూడా చీకు చింత అనేది ఉండదు. వాడు 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాడనుకోండి, వాడు చూసి ఆడవాడు. వాడు 10 ఎకరాలు పొలం కొన్నాడనుకోండి, వాడు చూసి ఆడవాడు. ఎందుకంటే అరే ప్రభు నాకు ఏది ఇస్తే చాలు, సంతోషం. ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం, ఇచ్చిన దేవునికి స్తోత్రం. అంతేగాని క్రైస్తవులో ఉన్న భక్తులు కొంతమంది ఉన్నారు, నాకు అది లేదండి, ఇది లేదండి, చిన్న చిన్న కారణాలే, కానీ అది సాధించలేరు, అది పొందుకోలేదు తెలుసు వీళ్ళకి. కాదు, జీవితాంతం కూడా దుఃఖంతోనే ఉంటారు వీళ్ళు. అందుకని వీళ్ళు జీవితాంతం కూడా ఎట్లా తొందరగా గతించిపోతున్నాయి అంట. మేము ఎగిరిపోతామని చెప్తున్నారు ఇక్కడ మోషే తన కీర్తనలో. దేని గురించి కూడా మీరు ప్రయాసపడక్కర్లేదు. దేవుడు మీకు ఇచ్చింది ఏదో అది శ్రేష్టమని మీరు తెలుసుకోవాలి. మీరు ఏమిటి, నేను తాటేకింట్లో ఉంటున్నానండి, ఆ ఇల్లు లేకుండా ఎంతమంది ఉన్నారు చూసారా మీరు? రోడ్ల మీద పిచ్చి పట్టి తిరుగుతున్నారు చాలామంది. వస్త్రాలు కూడా సరిగ్గా లేకుండా కింద నుంచి పైదా గోక్కుంటున్నారు. ఆ మురికి బట్టి
ఆ గోళ్ళు కూడా పెరిగేట వాళ్ళ దేహాన్ని ఇట్లా గోక్కుంటున్నారు. కొంతమంది మెంటలు బట్టి రోడ్ల మీద పడి బట్టలు లేకుండా వస్త్రం లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడిచ్చిన డాబా కావచ్చు, రేకుల షెడ్ కావచ్చు, పూరీలు కావచ్చు, లేకుంటే డేరా కావచ్చు, దేవానికి స్తోత్రం అని మనం జీవించాలి. ఎందుకంటే దేని గురించి మీరు దుఃఖపడద్దు, దేని గురించి మీరు ఆలోచించవద్దు. దేవా, మా జీవిత దినాలు తొందరగా గతించిపోతున్నాయి, మేము ఎగిరిపోతాం, మీకు సిద్ధంగా ఉన్నాము. ఈ జీవిత దినాలన్నీ కూడా నిన్ను మహిమపరిచేటి వారుగా మేము ఉండాలని మీరు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అంతేగాని ఎవరినో చూసి మీరు ఈర్షపడక్కర్లేదు. పులిని చూసి అంట ఆ సింహాన్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మనం పెట్టుకునే పని అక్కర్లేదు. మనకి పెట్టుకుంటారా? పెట్టుకోకూడదు. ఎందుకంటే అది సింహంగానే ఉంటుంది, నక్కగానే ఉంటుంది. ఇది సింహం అవ్వలేదు, సింహం నక్క అవ్వలేదు. అందుకే జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఇక్కడ ఇంకో వాక్యం మనం చదువుకుందాము. 12వ వచనం చదువుకుందాం. మాకు 90:12 మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏమండి, ఏం కావాలంట? మనకి జ్ఞాన హృదయం కావాలి. ఎందుకంటే మన దినములు మనం లెక్కించుటకు మనకి ఏంటంట దేవుడు నేర్పుతాడు. జ్ఞాన హృదయం లేదనుకోండి, వాడు ఏమనుకుంటాడు? నాకు దేవుడు ఇంకెంత ఆశ ఇచ్చాడో అని జీవిస్తూనే ఉంటాడు. దినములు లెక్క పెట్టుకోవాలి. నేను ఇంక ఎన్ని దినాలు నేను ఉండగలుగుతాను? సంవత్సరాలు గతించిపోతున్నాయి. 2024 కూడా గతించిపోతుంది. ఇంకా 2 రోజులకి. తర్వాత 2025 వస్తుంది. 25లో ఎట్లా ఉందో నీ జీవితము, నీ బ్రతుకు ఎట్లా ఉండబోతుందో తెలుస్తుందా? తెలుసుకోవాలి. అందుకనే మన దినములంట లెక్కించుటకు మాకు నేర్పుమని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకోవాలండి. మన దినాలు ఇంకా ఎంత ఉన్నాయో, ఎన్ని దినాలు నేను జీవించగలుగుతానో, ఎన్ని దినాలు నేను ఈ యొక్క లోకంలో, ఈ యొక్క భూమి మీద నేను జీవించగలగాలో మనం నేర్చుకోవాలి. మనము హల్లెలూయా. అందుకని ప్రభుతో మనం మాట్లాడాలి. దావీదు మాట్లాడినట్లుగా, ప్రభువా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎట్లున్నది, ఎంతైనా నాకు తెలుపు అన్నాడు. అలాగే మనము తెలుసుకోవాలి. మోషే మాట్లాడుతున్నాడు కదా, 70-80 సంవత్సరాలని. మనం తెలుసుకోవాలండి. మన జీవితాన్ని, మన బ్రతుకుని ఎవరో గురించి కాదు, మన గురించి మనం తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి. అందుకని ప్రభు మాట్లాడతాడు, ముగింపు ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. మన చివరి దినాలు, మన ముగింపు, ఈ సంవత్సరం ముగింపు మనకి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఎలాగ ప్రారంభించామో, ఎలాగ ముగించుతున్నామో ఈ యొక్క 2024 సంవత్సరాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క ముగింపులో మొదటి నుంచి జనవరి నెల నుంచి ఈ యొక్క డిసెంబర్ నెల వరకు కూడా దేవుడు మనతో ఉన్నాడా లేడా అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అదే రీతిగా మనము ఎలా ముగించాలి అనుకుంటున్నాం, అది కూడా మనం నేర్చుకోవాలి. మనం ఈ యొక్క 2024 సంవత్సరాన్ని మనం ఎలా ముగించుకోవాలి అని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి ముగింపు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అందుకని చూడండి, మనం మంచిగా మన జీవితాన్ని మనం ముగించుకోవాలి. చివరిగా ఒక మాట నేను చెప్తాను. గ్రేట్ అలెగ్జాండర్ ఉన్నాడు. ఆయన అనేక రాజ్యాలు జయించాడు. కానీ యవ్వన కాలంలో ఆయన చనిపోయాడు. ఆ యవ్వన కాలంలో చనిపోతూ కూడా, చనిపోయాక క్షణాల్లో అక్కడున్న తన పనివారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో బాబు, ఇట్రండి, సైనికులారా, నా పనివారులారా ఇట్రండి అన్నాడు. అందరూ వచ్చారు. ఏంటండి, ఆయనతో మాట్లాడాలన్నాక వీళ్ళందరికీ భయమే. ఎందుకంటే ఆయన రాజ్యాలు జయించుకుంటూ పోయాడు. ఆయన యవ్వన కాలంలో ఆయన మరణించబోతుండగా వాళ్ళ సైనికులు తన సేవకులతో చెప్తున్నది, ఇదిగో నేను చనిపోబోతున్నాను, నా 2 చేతులు కూడా సమాధిలోంచి పైకి పెట్టండి. ఎందుకంటే ఏంటి ఇదని అనేకులు అడుగుతారు. అప్పుడు మీరు చెప్పండి. గ్రేట్ అలెగ్జాండర్ అన్ని రాజ్యాలు జయించాడు.
ఆయనకి డబ్బు విస్తారంగా ఉంది, బంగారం విస్తారంగా ఉంది, వెండి విస్తారంగా ఉంది, రథాలు అన్నీ కూడా విస్తారంగా ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా పట్టుకొని పోవట్లేదు. అందరికీ చెప్పండి అని ఈ మాట అంటున్నాడు. ఏమండి, ముగింపు ఎలా ఉందంటే ఆయన ముగింపు బాగాలేదు, దుఃఖంతో ఉంది ఆ ముగింపు. ఎందుకంటే ఇదంతా సంపాదించాను, నాతోనే వస్తుంది అనుకున్నాడు. కానీ చివరికి ఆయన సంపాదించినది ఒక్క రూపాయి కూడా ఆయనతో వెళ్ళలేదు. తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క ముగింపు మనం ఎట్లా ముగించాలి అనేది మనము ఆలోచించాలి. ఇంకనూ కూడా 2 దినాలు ఉన్నాయి. మనం ప్రార్థన చేసుకునే, ప్రభువా ఈ యొక్క 2024 సంవత్సరం ఈ యొక్క ముగింపులో నన్ను తీసుకుని వచ్చావు, ఈ యొక్క ముగింపు నాకు అద్భుతంగా ఉండాలి, ఈ యొక్క ముగింపు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే 2025 సంవత్సరంలో నేను అడుగు పెట్టబోతున్నాను. నన్ను బహుగా నువ్వు నన్ను దీవించు, నన్ను రక్షించు, నాకు నీ కృప, నీ కాపుదలు నాకు దయచేసి పెట్టమని దేవునితో మనం ప్రార్థన చేసి మనము దైవ ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.